పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జిగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలి పొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సాలే ఇంతకన్నా ఎక్కువ సిగ్గుపడితే మాకు సిగ్గెత్తుంది నిన్ను అసలు ఎంతసేపు మీతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చోడం నా అది బుద్ధి తక్కువ. రాజమయ్యకి మానసిక బంధువులైన ఈ గూడెం వారిని తనకేమైనా జరిగితే మానసికంగా సిద్ధం చేయడానికి అలా చెప్తున్నాడామోనని అనుమానం. ఒకవేళ అట్టాగే జరిగితే నేను కూడా ఉండనురా ఎర్రోడా. కృష్ణని చేసుకుని నీలు ఏం సొక్కపడుతుంది? నువ్వెళ్ళి ఆ నీలుకి తిమ్మప్పకి చెప్పు కృష్ణ మీద ఆశలు వదులుకోమని. వీలైతే వాళ్ల మనసులు మార్చడానికి ప్రయత్నించు. నేనైతే ఆ కృష్ణని చంపడం ఖాయం. అయితే నేను ఖల్నాయక్ని అంటావు? అదేంటి అంటే విలన్ అనేగా నీ ఉద్దేశం? ఆ పల్లవి జస్టిన్ బీబర్ది కొత్త ఆల్బమ్ నిన్న వచ్చింది, అడిగావు కదా, నా దగ్గర ఉంది. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు తీసుకెళ్దు గాని. థ్యాంక్ యూ కృష్ణ, నా కోసం చాలా శ్రమ తీసుకున్నావు. ఇందులో శ్రమే ఉంది, జస్ట్ ఫన్నీ అండ్ లవ్లీ గిఫ్ట్. నో ఇట్స్ ఫ్రెండ్లీ గిఫ్ట్. ఏ పల్లవి, లవ్ కి ఫ్రెండ్షిప్ కి తేడా ఉందా? చాలా చాలా తేడా ఉంది. ఏంటది? నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పటికే కాదు, ఎప్పటికీ అర్థం కాదు. నువ్వెవరు? అభి. అభి, ఇక్కడికెందుకు వచ్చావు? నీకు రమణ దొర తెలుసా? తెలుసు, మై డాడ్. అయితే నీ పేరు కృష్ణ అన్నమాట. కృష్ణ అన్నమాట ఏంటి? కృష్ణే. కన్ఫర్మ్? ఆర్ యు క్రేజీ? నేను కాదు. మరెవరు? నువ్వు సిటీ కాలేజ్లో చదివావు కదా. అది అది కృష్ణ, నువ్వు సిటీ కాలేజ్ లో చదివావని నాతో చెప్పావు కదా. వీణ నీకు తెలుసా? వీణ? నువ్వన్నావే క్రేజీ అని. నువ్వంటే ఉన్న అదే క్రేజ్తో నీ వెంట తిరిగి మోసపోయినా నీ క్లాస్మేట్ వీణ. ఆ వీణ అన్నయ్యనే నేను. ఓ వీణ, నేను ప్రేమించట్లేదు మొర్రో అంటే నా వెంట తిరిగింది. పాపం పిచ్చిది పల్లవి. ఒకరోజు కాలేజ్లో వర్షం పడి కాలు జారి పైనుంచి కింద పడిపోయింది. పాపం హాస్పిటల్లో జాయిన్ అయింది, కానీ దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నోర్మయ్, నా చెల్లి నాకు హాస్పిటల్లో అంతా చెప్పింది. అందుకే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చాను. నిన్ను వదలను. హే, ఏంటిది? ప్లీజ్ నన్నేం చేయకు. ఎక్కడో ఏదో జరిగింది,
నేనంతా చెప్తాను. వీణకు సారీ కూడా చెప్తాను. అయితే వెళ్ళి చెప్పు. నువ్వెందుకంటే వచ్చావమ్మా? నువ్వే కదన్నా చెప్పావు మన వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడాలని. వీడు నా చెల్లెల్ని మోసం చేశాడమ్మా, అందుకే చంపాలనుకున్నాను. తప్పన్నా, అది చాలా తప్పు. నీ చెల్లి చనిపోయిందని ఇట్లాంటి పని చేస్తావా? పోయి నీ చెల్లిని నాలో చూసుకోలేవన్నా. కిట్టబాబు చాలా మంచోడన్నా. తెలుసో తెలియకో నీ చెల్లికి అన్యాయం జరిగింది. దయచేసి కిట్టబాబుని వదిలే అన్నా. ఒక చెల్లిగా ఈ అన్నని అడుగుతున్నాను, వద్దన్నా. కిట్టబాబుని ఏం చెయ్యి. ఒక చెల్లెలి కోసం నిన్ను చంపాలనుకున్నాను, కానీ ఈ చెల్లెలి కోసం నిన్ను వదిలేస్తున్నాను. ఇకనైనా బుద్ధిగా బ్రతుకు. హే కృష్ణ, ఇప్పుడు నువ్వు అడిగావే ప్రేమకి స్నేహానికి తేడా ఏంటని, ఇదే. నేను నీ పక్కనున్న ఆ బుల్లెట్ నుంచి నేను కాపాడలేకపోయాను. బహుశా నన్ను పేల్చినా నువ్వు కాపాడలేకపోయేవాడివేమో. ఎందుకంటే మన మధ్యనున్నది ప్రేమ కాదు, స్నేహం. జస్ట్ ఫ్రెండ్షిప్. ఎస్, వీఆర్ ఫ్రెండ్స్ కృష్ణ. ఆలోచించు, బాగా ఆలోచించు. అడ్డుకట్ట కావలి కాస్తున్న బండకి నిన్న కళ్ళు తిరిగాయట, నిజమేనా? నిజమే. వారం రోజులుగా నిద్ర లేక కండ్రప్ప వేయకుండా మెలకుగా ఉన్నాడు. కొంతమంది నడిరేత దాకా కావలి కాసి పడుకుంటే అప్పుడు మరికొందరు కావలికి బయలుదేరుతున్నారు. కానీ బండరాముడు మాత్రం ఎవరైనా నీరసంగా ఉంటే వాళ్ళని పంపించి వాళ్ళ స్థానంలో తను కావలి కాస్తున్నాడు. ఇక పొద్దస్తమాను అన్ని గూడాలు తిరిగి వాళ్ళకి మందులు మాకులు ఇస్తూ తిరుగుతున్నాడు. అందుకే విపరీతమైన ఒత్తిడి వల్ల కళ్ళు తిరిగాయంట. ఆయన గూడెంలో అన్ని పనులు ఇద్దరు అన్నదమ్ములకే కావాల. ఎవరిని కట్టపడినెవరు, ఎవరిని కట్టబెట్టరు. వీళ్ళిద్దరూ మాత్రం అన్నపానీయాలు మాని అన్ని పనులు వీళ్ళే చూసుకోవాలి. ఆయన మాధవ సేవే మానవ సేవ అన్నారు కదా. మానవ సేవే మాధవ సేవ అనుకుంటా పిన్నమ్మా. ఏదో లేవే, మనకేమన్నా చదువా సట్టుపండ్లా? చదువుకున్నవైతే గుర్తుండును. మనమేమో ఆలు ఈలు అనుకున్న మాటలని చెప్పడమే కదా. కాత అటు ఇటు అవుతుంది, దానికి అంతగా నవ్వాలా? సరే గాని రేపు ఏకాదశి నాడు నేను మా సత్యం వదిన మీ సీతకింటికి వస్తున్నాం. మా ఇంటికా? ఎందుకు? జొన్నలు ఎట్టా దంచాలో, పిడకలు ఎట్టా సరసాలో నేర్చుకుందామని. అదేంటి, నిజమా? ఊరుకోయే పిచ్చి పిల్ల. నీ మనుకి లగ్గం పెట్టించాం కదా, ఆ సంగతి చెప్పడానికి వస్తున్నాం. మరి మా అక్క ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటది. ఆ గడియల్లో అడిగితే బెమ్మ రాజ్యసైనా బెమ్మాండంగా ఒప్పుకుంటదని మా రాజమయ్య చెప్పాడు. ఇక ఎవరు అవునన్నా కాదన్నా నీకు మా బండకి మనువడం ఖాయం. ఇంక చూడు, తుడుం వాద్యాలు, నగారా శబ్దాలు, మేళాలు, తాళాలు. అమ్మో, అబ్బో అబ్బో అబ్బో, అదంతా సిగ్గే. పోపిల్లమ్మా, కాస్త మా బండొచ్చేదాకా దాసవే తల్లి, వెళ్ళొస్తాను.
కంగ్రాచులేషన్స్ సిరమ్మ. నాకు బండకి అంతా విన్నాను. ఈ గూడానికి వచ్చిన తర్వాత నేను విన్న మొట్టమొదటి శుభవార్త ఇదే. చాలా ఆనందంగా ఉంది శివంగి. అవును, బండన్నకి ముందు విషయం చెప్పాలి. ఏ చెప్పద్దా? ఓ అర్థమైందిలే, నువ్వే చెప్తావా? శివంగి, ఈ విషయం రవిబాబుకి తెలిస్తే ఎంత సంతోషిస్తాడో తెలుసా? రవికి వెంటనే చెప్పాలి. అవును, అది సరే, ఈ విషయం ఇంకా గూడెంలో ఎవరికీ తెలీదు అంటే ఇంతకు ముందే ఈ విషయం నిర్ణయించుంటారు కదా, అవునా? శివంగి, మీరు రవిబాబు అందరూ ఊహించినట్టుగా ఈ గూడానికి అన్ని మంచి రోజులు వచ్చేటట్టున్నాయి. దానికి శుభసూచకమే మీ పెళ్లి వార్త. ఈ సమయంలో నీకు ఒక మంచి పాట వినిపించాలి. ఆగు. మా బండన్నకి రోజు ఇలా గోరుముద్దలు తినిపిస్తూ ఇలా పాడాలన్నమాట. పోసిరమ్మా. సంగమామ కంచం పెట్టి సన్నజాజి బొమ్మ పెట్టి సందె మసక చీర గట్టి సందు చూసి కన్నుగొట్టి సిగ పువ్వు తెమ్మంటే మగరాయుడు అరటి పువ్వు తెస్తాడు అడవి పురుషుడు. లలా 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 సందమామ కంచం ఎత్తి సన్నజాజి బువ్వ పెట్టి సందె మసక చీర గట్టి సందు చూసి కన్నుగొట్టి భద్రాద్రి రావును పెళ్లి కొడుకోవాలా, సీతలు అంటే నిన్ను మనం ఆడుకోవాలా, బెదవాడ కనకొరకు బాసికాలు తేవాలా, బాసర్లో సరస్వతి పసుపు కుంకుమలు ఇవ్వాలా. ఏమే సీత ఇక్కడ కూర్చున్నా? పొలం నుంచి వస్తున్నావా? అవును పిన్నమ్మా, నేను రోజు వచ్చే దారిలో అడవి పందులు పిల్లలతో గుంపులు గుంపులుగా ఉన్నాయి. పిల్లలతో ఉన్న వాటి కంటపడితే ప్రమాదం అని ఆ గడ్డి మెట్టు మీద నుంచి వచ్చాను. కొంచెం చుట్టూ తిరిగి వచ్చానేమో, ఆయాసంగా ఉంది. అవునా? ఈ పక్కనే వాగుంది, కాస్త నీళ్ళు తెస్తానుండు. తాగు. ఎండలు కూడా బాగా మండిపోతున్నాయి పిన్నమ్మా. లేకపోతే అసలు అలసట అంటే తెలియని మనకు కూడా అలసట వస్తుందంటే ఇక పట్నంలో బతికేటోళ్ళ సంగతి ఏంటంటావు? నిజమేనే సీత. అసలు వేసవికాలం 3 నెలలు మా మకం చెట్ల కింద అంటే నమ్ము. వేసవికాలంలో మా అయ్య ఏరేగా గుడిసేసేవాడు. అవును, అక్కడే చెట్ల మీద మంచి ఏర్పాటు చేసేవాడు. ఆ మంచి మీద ఆ చెట్లు పళ్ళు తింటూ మా అన్నయ్య రాజమయ్య నేను ఆడుకునేవాళ్ళం. ఆ చల్లగాలికి నిద్రట్టేసేది. మా అమ్మ మా ఇద్దరిని లేపి బొవ్వెట్టేది. అసలు అదేదో చెట్టు, ఎంతటి వడగాలిపోయినా ఆ చెట్టు కింద కూర్చుంటే ఎచ్చటి గాలి కూడా చల్లగాలి కింద మారిపోయేది. చలేసేసేదంటే నమ్ము. అయినా రోజులే పోయినాయిలే. ఇప్పుడు చెట్లన్నీ తగ్గిపోతున్నాయి. కలప వ్యాపారం అంటూ చెట్లన్నీ నరికేస్తున్నారు. అడవిళ్ళు కూడా వంట సరుకుల పేరుతో నరికేస్తున్నారు. అంతేనా?
మన పులిగుట్టకేసి వెళ్లేదారిలో చెట్లన్నీ నరికేసున్నాయి. ఏంటా అని వాకప్ చేస్తే అక్కడెక్కడో లోపల సిరిగంధం చెట్టు ఒకటి ఉందంట. దాన్ని నరికి తీసుకెళ్లడానికి, దాన్ని మోసుకురావడానికి ఈ దారంతా బాగు చెయ్యాలని ఆ చెట్లన్నీ నరికేశారంట. మరి మన పార్టీ ఆఫీసర్ గారికి చెప్పలేకపోయావా? చెప్పటం, వాళ్ళని బంధించడం అన్నీ జరిగాయి. ఆహా, మొత్తానికి సిరిగంధం చెట్టును కొట్టకుండా బాగానే కాపాడావన్నమాట. ఆహా, మొత్తానికి సిరిగంధం చెట్టును కొట్టకుండా బాగానే కాపాడావన్నమాట. అవును, అది కొట్టేలోపే నేను ఆఫీసర్ గారికి సమాచారం ఇచ్చాను. ఆయన ఆనందపడి నాకు బహుమతిగా కొంత డబ్బు కూడా ఇచ్చారు. నేను నాగన్న మామ ఒప్పుకోలేదు. ఈ అడవిని కాపాడటం మా బాధ్యత, అందుకే మేము మీకు సమాచారం ఇచ్చామని చెప్పాం. అయినా ఆ ఆఫీసర్ గారు వినకుండా ఆ డబ్బు మాకిచ్చి, ఇది మీ డబ్బే, గవర్నమెంట్ వారు మీకు ఆనందంగా ఇస్తున్నారు అనుకోండి అని వెళ్ళిపోయారు. ఆ డబ్బుతో శివంగి మనోకి తాళిబొట్టు చేయిస్తా. ఈ ఏకాశ వెళ్ళిన తర్వాత అయ్యోర్ని అడిగి మంచి రోజును పురమాయిస్తా. అలాగే, మంచి మాట చెప్పావు. ఏకాశ రోజున నేను మా సత్తుమొదన మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నావు. ఎందుకు? ఎందుకేటి, నువ్వు చేయించిన తాలిబొట్టుని శివంగి మెళ్ళ ఎత్తే చూడటానికి. అర్థమైంది. నేనే అసలు ఆ విషయం అడగాలనుకున్నాను, కానీ మొహం చెల్లక. పోనీ మీ పెనిమిటి చేత అడిగించలేకపోయావా? సరేలే, ఆయన ఇంకా మొహమాట పడిపోతున్నాడు. సరేలే, పూజారి అనుకున్నది దేవుడిచ్చింది ఒకటే అన్నట్టుంది. అసలు ఇంతకీ నువ్వు ఒప్పుకున్నావు. అంతకన్నా ఇంకేం కావాలి చెప్పు. సరే, పద వెళ్దాం. నడవగలవా లేకపోతే భుజాల మీద మోసుకెళ్ళనా? నువ్వంతటి దానివే. వద్దులే కాని మా ఇంటికి రా, కూడు తినేదు గాని. వద్దొద్దు, కతికితే అతకదు అంటారు పెద్దోళ్ళు. ఏకాశ రోజున వస్తాం కదా, అప్పుడు తింటానే. అది పిల్లవాడి పెద్దలకి, నువ్వు మా వైపు నుంచి వచ్చినట్టు. ఈ పున్నమ్మ ఒకవైపు నుండి కాదు, అందరి వైపు నుండి ఉంటది. అందరు శుభకార్యాలు నేనే చెయ్యాలా, అందరి వైపు నేనే ఉండాలా. ఉంటాను కూడా. ఏటంటావు? మొత్తానికి నీ మొండితనం పోనించుకోవు. నీ మొండితనం నా మొండితనం పోవాలి అంటే మళ్ళీ మనం జన్మ ఎత్తాలి, అంతేనా? పద పద. రామ్మా. ఏంది సిరమ్మా అట్టా ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? లేకపోతే రవిబాబు ఏమైనా అన్నాడా? అవును, నీ మాటలు పెట్టలో మాట్లాడలేదా? చెయ్యండి, ముందు మీ అబ్బాయికే పెళ్లి చేయండి. మాకేం అక్కర్లేదు, మేం పెళ్లిడికి రాలేదు. మరి అమ్మ అమ్మ అంటూ తిరిగినందుకు అమ్మా నన్నే మర్చిపోతారా? కనీసం నా గురించి ఆలోచించారా? దేని గురించమ్మా నీ అలక? దేని గురించా? మన ఇంట్లో ఇంత శుభకార్యం జరుగుతుందన్న విషయం ముందు నాకు తెలిసిన తర్వాతే కదా ఎవరికైనా తెలియాలి. అది నిజమే కదా, నీకు తెలవకుండా ఇంకెవరికి ముందు తెలవనివ్వం కదా. మరి మాకు కూడా ముందు తెలవని ఆ శుభకార్యం ఏంటి? ఆహాహాహా, ఎంత అమాయకత్వం! ఏమీ తెలియనట్టు ఎంత నాటకం! ఏమైందమ్మా చెప్పు, ఏంది నీ కోపం? ఇంటికి పెద్దవాడు, ఇంట్లో మొదటి శుభకార్యం. మా బండన్నకి పెళ్లి ముహూర్తం పెట్టి ఇంటి ఆడపడుచుని నాకు కబుర్ చేయకపోతే నేను ఊరుకుంటానా? మన బండకి మనువా? ఎవరితో? ఎవరితోనో అయితే నేను ఇంతగా నీకెందుకు చెప్తానమ్మా? బండకిష్టమైన శివంగితోనే, నీకిష్టమైన నీ కోడలి పిల్ల శివంగితోనే. నిజమా? ఎవరు చెప్పారు? నేనే చెప్పాను వదినా. అవునా? నీకెవరు చెప్పారు? ఇవాళ పొద్దున్నే మా అన్న నాకు చెప్పాడు. ఈ ఏకాశ రోజున సేతింటికెళ్ళి మనువుకి లాగా పెట్టామని చెప్పండి అని చెప్పాడు. ఈ జాతర రోజుల్లోనే అమావాస్య తర్వాత మనువు జరుగుతాది అని చెప్పమన్నాడు. ఆ రోజే అందరి మనువులు కూడా జరుగుతాయని చెప్పాడు. వదినా,
ఎంత శుభవార్త చెప్పావు. అదేంటమ్మా, ఇంట్లో ఉన్నదానివి నీకు చెప్పకుండా నాన్న ఇంకెవరికి చెప్తారు? రాణి, ఈవేళ అటో ఇటో తేల్చేస్తాను. ఇదిగో సిరమ్మా, మా ఇద్దరి మధ్య పుల్లలు పెట్టాలని ప్రయత్నం చేయకు. ఇది వరకు పున్నమ్మైతే నువ్వు చెప్పేది నిజమే అనుకుని అపార్థం చేసుకుని నిన్ను 4 తగిలించేదాన్ని. అబ్బ చూడమ్మా, అత్తమ్మ నన్ను ఎలా కొడుతుందో. నన్నన్నారే నన్నన్నారే